హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రెమిడియల్ టీచింగ్ ఫర్ ఇంగ్లీష్ ఇది క్లాస్ 6, 7, 8, 9 విద్యార్థులకి, అలాగే 3, 4, 5 కూడా ఎవరైతే బ్లాక్ వర్డ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు ఉపయోగం. ఇది డే 1, డే 2 ఇందులో మనం చూద్దాం. ఫస్ట్ డే 1 విద్యార్థులకు, అంటే డే 1లో విద్యార్థులకు మనం స్లో లెర్నర్స్ అని చెప్పుకుంటాం కదా, వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది వీడియో. మ్యాచింగ్ లెటర్స్ బిగ్ టు స్మాల్ ఆర్ క్యాపిటల్ టు స్మాల్ లెటర్స్. చూడండి ఇక్కడ ఐడెంటిఫై చేశారా ఆ లెటర్స్ ఏంటో. వాటికి స్మాల్ లెటర్ ఏదో మీరు దానికి మ్యాచ్ చేయాలి. ఓకే, ఇంకొకటి ఎగ్జాంపుల్గా చూద్దాం. ఎస్, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ క్వా స్మాల్ క్వా, క్యూ, capital Q, small q. Okay. Write an alphabetical order of given words. Second one, write an alphabetical order. You know the alphabetical order A to Z. ఆ రకంగా మనం వర్డ్స్ ఏది ఫస్ట్ ఏ నుంచి ఉన్నదా లేదా చూసుకుంటాం, తర్వాత బి చూస్తాం, సి, ఈ రకంగా జెడ్ వరకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది ఫాలో అవుతూ ఈ వర్డ్స్ని మనం ఒక లైన్లో పెట్టుకోవచ్చు, ఒక ఆర్డర్లో పెట్టచ్చు. ఫస్ట్ వన్ ఏమనుకుంటున్నాం మనం, ఏతో. ఓకే, ఏతో ఏదైనా వర్డ్ ఉందో లేదా చూస్తారు. ఎస్, యాంట్ ఈజ్ దేర్. ఎస్, యాంట్. దాని బీతో ఏమీ లేదు. సితో చైర్, డీతో కూడా నాట్ ఎనీ వర్డ్. అప్పుడు ఫిష్. ఆ రకంగా మీరు మిగిలినవి కూడా 9 ఉన్నాయి కదా, వాటిని ఫిష్ తర్వాత మనకేంటి, గాడ్. ఆ రకంగా ఇక్కడ మనం ఫిల్ చేయాలి. ఇప్పుడు ఫిల్ ఇన్ ద బాక్స్ విత్ ఏ వర్డ్ ఆఫ్ ఎండింగ్ లెటర్. మనం అంత్యాక్షరి అంటాం కదా, ఆ టైప్లో ఇది ఫిల్ చేయాలి. వర్డ్స్ వచ్చి చూడండి, బ్యాట్, ఎండింగ్ వర్డ్ వచ్చి టీ, దానికి మనం ప్యారలల్గా ట్యాప్, పీ వచ్చింది, పీకి పెన్, ఎన్తో నోస్, ఈతో ఎగ్, జీతో గాడ్. ఇలాగ దీన్ని మనం ఫీల్ చేయొచ్చు. ఇది మీరు చేయాలని నేను అక్కడితో ఉంచాను, మీరు ట్రై చేయండి. తర్వాత ఎక్సర్సైజ్ చూస్తే, రైట్ సెంటెన్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫాలోయింగ్ టేబుల్. ఎస్, we call these table as substitution table. As we call this table is a substitution table. These tables are very useful. Okay, this is a chair, a window, a book, a bulb, a pen. You can write 5 sentences at a time by using this table. Yes, this is a chair. Okay, now day 2 activities. Remedial English teaching. Yes, first exercise is produce as many words as you can form the letters of the given word. Yes, క్రిస్మస్. ఇక్కడ మనం కొన్ని ఈ క్రిస్మస్ అనే ఒక కాంపౌండ్ వర్డ్ తీసుకుని దాని నుంచి చిన్న కాంపౌండ్ వర్డ్ మీన్స్ ఇక్కడ ఒక వర్డ్ని తీసుకుని దాన్ని మనం ఎన్నో లెటర్స్ ఫామ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ షర్ట్, లైక్ దట్. అలాగే రైట్ సెంటెన్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇక్కడ చూడండి, టేబుల్ ఉంది. We celebrate Christmas, పొంగల్, ఇండిపెండెన్స్ డే. ఎస్, ఒక లెటర్ ఒక సెంటెన్స్ కానీ చూసినట్లయితే, we celebrate Christmas, we celebrate పొంగల్, we celebrate ఇండిపెండెన్స్ డే, we celebrate దీపావళి, we celebrating దసరా. Okay, now the next one, fill in the following concept map. Filling the following concept map. Theme, festivals. Now you have to write the festivals which you have known. Okay,
దీపావళి, దసరా, వినాయక చవితి, పొంగల్, ఇంకా మనం చెప్తుంటే మొహరం, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈ రకంగా మనకు తెలిసిన ఫెస్టివల్స్ అన్నిటిని ఇక్కడ మీరు ఫీల్ చేయండి. ఓకేనా? కాన్సెప్ట్ మ్యాపింగ్. ఓకే, ఈరోజుకి ఈ వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రాక్టీస్ చేయండి. బాయ్ బాయ్.